హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్కి సంబంధించిన లెసన్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో అందులో భాగంగా 15 నుంచి 20 వరకు ఉన్న లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో ఈరోజు మనం ఫ్రమ్ మార్కెట్ టు హోమ్ అనే టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫ్రమ్ మార్కెట్ టు హోమ్ అనేది దేనికి సంబంధించింది అంటే, సో ఈ లెసన్ అనేది మనకి ఒక వెజిటేబుల్ సెల్లర్ అంటే కూరగాయలు అమ్మే వ్యక్తి యొక్క డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో దాని గురించి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇన్ దిస్ లెసన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఎ గర్ల్ నేమ్డ్ వైశాలి హూస్ ఫాదర్ ఈజ్ ఏ వెజిటేబుల్ సెల్లర్. సో వైశాలి అనే ఒక అమ్మాయి, అలాగే అతని యొక్క తండ్రి వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారు. వాళ్ళ యొక్క డైలీ రొటీన్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, మనకి నార్మల్గా జస్ట్ తెలుసుకోవడం అంతే. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ at 3 o'clock in the morning and go to Mandi to get fresh vegetables to sell. సో వీళ్ళందరూ కూడా ఉదయాన్నే 3 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి లేచి ఏవైతే ఇంతకు ముందు రోజు కూరగాయలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఫ్రెష్గా గోన్ల పైన పరిచి వాటర్ చల్లడం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళ యొక్క ఫాదర్ మండి వెళ్ళి అక్కడ ఫ్రెష్ కూరగాయలు అనేవి తెచ్చి అవి మళ్ళీ బండి పైన సర్దుకొని రోజు 7 o'clock కల్లా వెళ్తూ ఉంటారనమాట అమ్మడానికి. అలాగే మిగతా వాళ్ళ అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఈ వైశాలి వాళ్ళ బ్రదర్ కూడా వెళ్తూ ఉంటాడు. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ వర్క్స్ లైక్ వెజిటేబుల్ సార్టింగ్, ప్యాకింగ్, స్ప్రింకిల్స్ వాటర్ ఆన్ దెమ్, రిమూవింగ్ ఫ్రమ్ బ్యాగ్స్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ అమ్మ కానీ వైశాలి కానీ అతని యొక్క ఫాదర్, సో వాళ్ళ యొక్క ఫాదర్ అందరూ కూడా ఏంటంటే తెచ్చిన వెజిటేబుల్స్ని బయటకు తీయడం లేదా వేరు చేయడం, వాటర్ అది చల్లడం, ఇవన్నీ కూడా అందరూ ఈక్వల్గా చేస్తూ ఉంటారు. హర్ ఫాదర్ గోస్ టు మార్కెట్ 7 o'clock in the morning and return home at night 10 o'clock. సో మార్నింగ్ 7 o'clock వెళ్ళి 10 o'clockకి ఇంటికి రావడం జరుగుతుంది. మళ్ళీ ఉదయాన్నే 3 o'clockకి లేస్తారు. సో ఈ విధంగా ఏంటంటే డైలీ రొటీన్ లాగా వాళ్ళు కూరగాయలు అనేవి అమ్ముకుంటూ ఉంటారనమాట. ఇది పెద్ద ఇంపార్టెంట్ లెసన్ ఏం కాదు, పెద్ద కంటెంట్ ఏమి ఉండదు ఈ లెసన్లో. సో నెక్స్ట్ చూస్తే ఏ బిజీ మంత్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజీ మంత్ అనేది దేనికి సంబంధించింది అంటే, సో వాయిస్ అనేది కొంచెం కోల్డ్గా ఉందండి, మళ్ళీ ఎవరు ఇది ఏమనుకోవద్దు. సో ఈ బిజీ మంత్ అనేది దేనికి సంబంధించింది అంటే, పక్షులు సమ్మర్లో బిజీగా గూళ్ళు కట్టుకొని అక్కడ పిల్లలు అంటే గుడ్లు పెట్టి పొదిగే కార్యక్రమంలో భాగంగా ఏ పక్షి ఎలాంటి గూళ్ళు కట్టుకుంటుంది ఏంటి అనేది ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది. చూసేద్దాం. Gizubhai Badeka live in Gujarat. He wrote many stories for the children. This letter was written on 13 April 1936, 84 years back in భావనగర్, గుజరాత్. సో ఇది ఏంటంటే లెసన్ అంతా కూడా ఒక లెటర్ రూపంలో ఉంటుందన్నమాట. సో 84 years భావనగర్లో రాసిన లెటర్ అనమాట. సో ఎవరంటే గిజుబాయ్ బదేకా అనమాట. ఇతను గుజరాత్లో ఉంటూ ఉంటారు. సో పిల్లల కోసం చాలా స్టోరీస్ అనేవి రాశారనమాట. సో అందులో భాగంగా ఇది 13th April 1936లో రాసిన ఒక లెటర్కి సంబంధించి. నెక్స్ట్, దిస్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ సమ్ బర్డ్స్ వీ హ్యావ్ టు యూజ్ టు సీ అరౌండ్. సో దేని గురించి అంటే మన చుట్టూ ఉన్న కొన్ని పక్షుల గురించి తెలుసుకోవడం కోసం. బర్డ్స్ యూజ్ ద నెస్ట్ ఓన్లీ టు లే దేర్ ఎగ్స్. ఆఫ్టర్ ద ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్ అండ్ ద చిక్స్ హ్యావ్ గ్రోన్ ది లీవ్ ద నెస్ట్. సో ఏంటి అంటే బర్డ్స్ నార్మల్గా గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. సో ఆ గూళ్ళలో గుడ్లు పెట్టడం, వాటిని పొదగడం, తర్వాత పిల్లలు అనేవి బయటికి రావడం, తర్వాత అవి కొంచెం పెద్దగా అయిన తర్వాత ఆ గూడుని వదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏ పక్షులు ఎలాంటి గూళ్ళు కట్టుకుంటాయో చూద్దాం. స్పారో, పిచ్చుక. స్పారో కెన్ బి ఫౌండ్ ఇన్ అండ్ అరౌండ్ అవర్ ఓన్ హౌస్. సో మన ఇంట్లోనే షేడ్స్ పైన, సన్ షేడ్ పైన ఇలాంటివన్నీ కూడా అక్కడ పిచ్చుకలు గూళ్ళు పెడుతూ ఉంటాయి. ఇట్ మేక్స్ ఇట్స్ నెస్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ కబోర్డ్ బిహైండ్ ఏ మిర్రర్ ఆన్ ఏ లెడ్జ్. సో ఏంటంటే కబోర్డ్స్ పైన వాటిపైన గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట పిచ్చుక యొక్క గూళ్ళు. ఎగ్స్ చూసారా, మచ్చలుగా ఉన్నాయి, చిన్నవి. సో ఇలా ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ పీజియన్ ఆర్ డవ్. సో పీజియన్ అంటే మనకి పీజియన్ అన్న డవ్ అన్న పావురమే. అయితే పీజియన్కి డవ్కి చేంజెస్ ఏంటో చూద్దాం. డిఫరెంట్ between them is pigeon is grey or bluish in color while dove is in white color. సో ఏంటి అంటే మనకి పీజియన్లో నార్మల్గా వైట్, అలాగే కొంచెం బ్లూయిష్ కలర్లా కనిపిస్తూ ఉంటాయి. ఆ బ్లూగా ఉన్నదాన్ని పీజియన్ అంటాం, వైట్గా ఉన్నదాన్ని మనం డవ్ అని అంటూ ఉంటాం అంతే. Pigeon make its nest like sparrow and often in old or deserted buildings, while dove makes its nest among the thorn of a cactus plant or in a మెహందీ లెడ్జ్. సో ఏంటంటే పీజియన్ నార్మల్గా ఏవైనా పాతబడిన ఇల్లు అలాంటి వాటిలోగా కట్టుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే డవ్ అనేది ఒక కాక్టస్ ప్లాంట్ దగ్గర గూడు కట్టుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇవి మనకి ఇంపార్టెంట్, అవి ఎక్కడ ఏంటి కట్టుకుంటాయి, సో అలా అనమాట. సన్బర్డ్ కనుక చూస్తే ద సన్బర్డ్స్ నెస్ట్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ఏ స్మాల్ ట్రీ ఆర్ బుష్. సో ఈ విధంగా ఒక గూడు అనేది దేనికైనా వేలాడుతూ ఉంటుందన్నమాట. ద నెస్ట్ హ్యాస్ హెయిర్, గ్రాస్, థిన్ ట్విగ్స్, డ్రై లీవ్స్, కాటన్, వూల్, బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ ట్రీ బార్క్, పీసెస్ ఆఫ్ క్లాత్స్, ర్యాగ్స్ అండ్ స్పైడర్స్ వెబ్. సో అన్నీ కూడా కలిసి ఉంటాయన్నమాట. అంటే ఉట్టి ఆకులో లేకపోతే గడ్డో కాకుండా చిన్న చిన్న గుడ్డ ముక్కలు కానీ, అలాగే దూది, డ్రై లీవ్స్, ఎండిపోయిన ఆకులు, ఇలాంటివన్నీ కలిసి గూడు కట్టుకుంటూ ఉంటుంది. సో గూడు చూసారు కదా. నెక్స్ట్ వీవర్ బర్డ్ కనుక చూస్తే మేల్ వీవర్ బర్డ్ యూస్ టు ప్రిపేర్ నెస్ట్. సో ఈ వీవర్ బర్డ్స్లో మేల్ అనేది గూడు కడుతూ ఉంటే ఆడ వీవర్ బర్డ్ అనేది అందులో గుడ్లు పెట్టి పొదుగుతూ ఉంటుందన్నమాట. ఫీమేల్ వీవర్ బర్డ్ చూజెస్ బెస్ట్ నెస్ట్ అండ్ లే హర్ ఎగ్ ఇన్ ఇట్. సో అది కట్టిన అన్ని గూడుల్లో ఏది బాగుందో దాన్ని చూసి గుడ్లు పెడుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ టైలర్ బర్డ్ కనుక చూస్తే టైలర్ బర్డ్ యూజెస్ ఇట్స్ షార్ప్ బీక్ టు స్విచ్ టుగెదర్ 2 leaves ఆన్ ఏ బుష్ అండ్ లేస్ ఇట్స్ ఎగ్ ఇన్ ఫోల్డ్ ఆఫ్ లీఫ్. సో ఇక్కడ ఏంటంటే టైలర్ బర్డ్ అనేది ఇలా 2 leavesని కలిపి కుట్టి అందులో ఏదైనా కాటన్ లాంటిది అలాంటిది ఉంచి అక్కడ గుడ్లు పెడుతూ ఉంటుంది అనమాట. సో చూసారు కదా, 2 leavesని కలిపి ఈ విధంగా కుట్టినట్టు ఉంటుంది. నెక్స్ట్ బార్బెట్ ఆర్ కాపర్ స్మిత్. సో ఇది కనుక చూస్తే దే మేక్ దేర్ నెస్ట్ ఇన్ ట్రీ ట్రంక్ బై క్రియేటింగ్ ఏ హోల్ ఆన్ ఇట్, కెన్ బి హియర్డ్ ఇన్ సమ్మర్ విత్ టక్ 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 కాల్. సో మనకి చెట్టు యొక్క కాండానికి ఒక హోల్లా చేసి సో అక్కడ ఆ గుడ్లు పెడుతూ ఉంటుందన్నమాట. అదేది అంటే బార్బెట్ ఆర్ కాపర్ స్మిత్. నెక్స్ట్ ఇండియన్ రాబిన్ అనేది మనకి కొంచెం చూడడానికి కాకిలాగా కనిపిస్తూ ఉంటుంది. దే మేక్ సాఫ్ట్ నెస్ట్. సో చాలా సాఫ్ట్గా ఉండేలాగా కట్టుకుంటాయట. దేర్ నెస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్రాస్, కాటన్, వూల్, హెయిర్ అండ్ సాఫ్ట్ థింగ్స్. మనం ఇందాక ఒక బర్డ్ చూసినట్టయితే దానికి కూడా ఇలానే అన్నీ ఉన్నాయన్నమాట. దేర్ మౌత్ ఈజ్ రెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో వీటి యొక్క నోట్ లోపల రెడ్ కలర్లో ఉంటుందంట. అండ్ గూడు ఈ విధంగా కట్టుకుంటాయి. చూసారా, ఎగ్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్రో. దే జనరల్లీ మేక్ హార్డ్ నెస్ట్ అండ్ దేర్ నెస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇంక్లూడింగ్ వైర్స్ అండ్ వుడ్. దే బిల్డ్ దేర్ నెస్ట్ అట్ ది టాప్ ఆఫ్ ఎ ట్రీ. సో ఏదైనా ట్రీస్, మ్యాక్సిమం ట్రీస్ పైన ఎక్కువగా గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. చూసారు కదా, అంటే పుల్లలు, వైర్లు ఏ ఉంటే ఆ వాటితో కట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కుక్కో డస్ నాట్ మేక్ ఇట్స్ ఓన్ నెస్ట్, దే లే దేర్ ఎగ్ ఇన్ క్రోస్ నెస్ట్. సో యాక్చువల్గా ఇవి గూళ్ళు కట్టుకోవు. ఏవైతే నార్మల్గా కాకులు పెట్టే గుడ్లలోనే ఇవి కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి అన్నమాట నెస్ట్లోనే. సో కాకే వాటిని పొదుగుతుంది, పెద్దయ్యాక అవి ఎగిరిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే కొన్ని బర్డ్స్ యొక్క కాళ్ళని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి బర్డ్కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపించేది మనకి ఒక కాలు చూసారా, టు స్విమ్ ఇన్ వాటర్, అంటే వాటర్లో స్విమ్ చేయడానికి అనువుగా ఉన్నది. అలాగే టు హోల్డ్ ద ట్రీ బ్రాంచెస్. సో ఇక్కడ కనుక చూస్తే బ్రాంచెస్ ఎగిరినప్పుడు ఎగిరి బ్రాంచెస్ని పట్టుకోవడానికి వీలుగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూస్తే
ఇది ఈగల్ది మేబీ. టు క్యాచ్ ది ప్రే అంటే ఏదైనా వేటాడడానికి, వేటినైనా పట్టుకోవడానికి, చీల్చి తినడానికి ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే టు క్లైమ్ ద ట్రీస్ చెట్లు ఎక్కడానికి అనమాట. ఇది టు వాక్ ఆన్ ద ల్యాండ్ సో నార్మల్గా ల్యాండ్ పైన నడవడానికి. ఈ విధంగా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్స్ అనేవి మనకి బర్డ్స్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే స్నేక్స్ హ్యావ్ షార్ప్ కర్వ్డ్ టీత్ బట్ దే డు నాట్ chew their food. స్నేక్స్ ఆల్వేస్ స్వాలో దేర్ ఫుడ్ హోల్. సో వీటికి 2 కూరలు అనేవి ఉంటాయి కానీ వాటితో ఆహారాన్ని కొరికి తినవు. పాములు అనేవి డైరెక్ట్గా మింగేస్తూ ఉంటాయన్నమాట. స్క్విరల్స్ ఫ్రంట్ టీత్ కీప్ గ్రోయింగ్ త్రూ అవుట్ దేర్ లైఫ్. సో అంటే ఉడతలకి వాటి యొక్క ముందు పళ్ళు అనేవి లైఫ్ లాంగ్ ఎదుగుతూనే ఉంటాయట. దే హ్యావ్ టు కీప్ gnawing on things to keep their teeth from becoming too long. సో వాటిని తింటూ ఉంటాయి. సో అవి ఏంటి అంటే అలా తింటూ ఉండడం వల్ల ముందు పళ్ళు అనేవి కొంచెం కొంచెంగా అరుగుతూ ఉంటాయి, లేదంటే అలా పెరిగిపోతూనే ఉంటాయి కదా. సో ఏంటంటే తినేటప్పుడు కొంచెం కొంచెంగా పళ్ళు అనేవి అరుగుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూస్తే పక్షుల యొక్క ముక్కులు. సో ఇవి ముక్కులు అనొచ్చు, నోరులు అనొచ్చు, 2 కూడా మనకు కలిసే ఉంటూ ఉంటాయి పక్షులకి. సో ఇక్కడ కనుక చూస్తే ఈ విధమైన ముక్కు చూస్తే టు ట్రీట్ అండ్ ఈట్ మీట్. సో అది ఎలా అంటే మనం ఏదైనా వేటాడినప్పుడు చీల్చుకొని తినడానికి అనువుగా ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇది చూస్తే టు మేక్ హోల్స్ ఇన్ వుడ్ అండ్ ట్రీస్ ట్రంక్స్. సో చెట్ల యొక్క బెరడు పైన హోల్స్ పెట్టి అక్కడ ఉండడానికి, లేకపోతే ఆహారాన్ని నిల్వ చేసుకోవడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాయి. టు సక్ నెక్టార్ ఫ్రమ్ ఫ్లవర్స్. సో ఇది ఎలా అంటే ఫ్లవర్స్ నుంచి ఆ యొక్క తేనె తీసుకోవడానికి అనువుగా. ఇది చూస్తే టు ఫైండ్ ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్ ఫ్రమ్ మడ్ అండ్ షాలో వాటర్. సో వాటర్ నుంచి కానీ ఏదైనా బురద నుంచి కానీ ఇన్సెక్ట్స్, చేపలు అలాంటివి తినడానికి షార్ప్గా అంటే ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. టు బ్రేక్ అండ్ క్రష్ సీడ్స్. సో సీడ్స్ని ముక్కలు చేసి నమలడానికి, అదే తినడానికి. నెక్స్ట్ కాకి టు కట్ అండ్ ఈట్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫుడ్. సో ఎలాంటిదైనా కాకి ఎలాంటి ఫుడ్ అయినా తింటూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ లెసన్ అంతా కూడా బర్డ్స్ గురించి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే నందిత ఇన్ ముంబై. సో నందిత ఇన్ ముంబై అనేది దేనికి సంబంధించింది అంటే నందిత అనే అమ్మాయి వాళ్ళ అమ్మగారికి బాగాలేదని ముంబై వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తూ ఉంటుందన్నమాట. అంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ వెళ్తూ ఉంటుంది. సో వాళ్ళ మామగారు ఒక బస్తీలో ఉంటారనమాట. అంటే ముంబైలో ఉంటాయి కదా సో స్లమ్ ఏరియాస్, అలాంటి ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ ఉంటారు. సో అక్కడ ఈమె అప్పటి వరకు ఒక పల్లెటూరులో ఉండి వెళ్తుంది. సో ఒకసారి ముంబైకి వెళ్ళగానే అక్కడ మొత్తం అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. సో అక్కడ మామూలుగా ఇచ్చిన టాపిక్ అదంతా కూడా. సో ఇది మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, నార్మల్గా మనం చూసుకోవచ్చు. ద లెసన్ డిస్క్రైబ్స్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ వేర్ నందితాస్ మామ లివ్స్ అండ్ ద హౌసెస్ ఇన్ ది హై రైజ్ బిల్డింగ్స్. సో వాళ్ళ నందిత వాళ్ళ మామ నివసించే ఇంటికి తను చుట్టూ చూస్తున్న బిల్డింగ్స్కి ఉన్న తేడానే మనం ఈ లెసన్లో అయితే తెలుసుకోవచ్చు. చూస్తే కనుక హౌసెస్ ఇన్ ఏరియా వేర్ మామ లివ్డ్. సో హౌసెస్ ఇన్ హై రైజ్ బిల్డింగ్స్. సో వాళ్ళ మామ ఉన్న ఇల్లు దగ్గర వాతావరణం ఎలా ఉంది, సో బిల్డింగ్స్ పెద్దగా ఉన్న బిల్డింగ్స్ దగ్గర వాతావరణం ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నారు. ఓన్లీ 1 రూమ్. సో వీళ్ళ మామ ఉన్న ఇంటిలో ఒక్క రూమే. అక్కడ అన్నీ అంటే వాష్రూమ్స్ కానీ, వంట చేసుకోవడం, పడుకోవడం, తినడం అన్నీ ఒకే రూమ్లో అనమాట. సో అలాగే బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కనుక చూస్తే అవన్నిటికీ కూడా సెపరేట్ రూమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కామన్ టాయిలెట్స్ ఫర్ ఆల్ హౌసెస్, సెపరేట్ టాయిలెట్ ఇన్సైడ్ ఈచ్ హౌస్. సో ఇప్పుడు నందిత వాళ్ళ మామ ఉన్న వాళ్ళకి కామన్గా అందరికీ ఒకటే టాయిలెట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కానీ సెపరేట్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఎవరికి వాళ్ళకే సెపరేట్ టాయిలెట్స్ అనేవి ఉన్నాయి. సో నందిత వాళ్ళ మామ ఉన్న హౌస్లో ఎలాంటి కిచెన్ లేదు. సో వాళ్ళు ఉన్న ఒక్క రూమ్లోనే కిచెన్, అలాగే బెడ్రూమ్ ఇంకా అన్నీ కూడా కలిసే ఉన్నాయి. అలాగే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కనుక చూస్తే సెపరేట్ కిచెన్ అనేది కూడా ఉన్నది. నో వాటర్ ట్యాప్స్. సో ఈ నందిత వాళ్ళ మామ ఉన్న ఏరియాలో వాటర్ ట్యాప్స్ అనేవి లేవు. సో ఏదైనా కొలాయి వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ దొరికినంత వాటర్ అనేది పట్టుకోవాలి. సెపరేట్ వాటర్ ట్యాప్స్ ఇన్ ది కిచెన్ అండ్ బాత్రూమ్. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కనుక చూస్తే వాళ్ళకి కిచెన్లోకి కానీ వాష్రూమ్స్లో కానీ సెపరేట్ ట్యాప్స్ అనేవి, రన్నింగ్ ట్యాప్ వాటర్ అనేది ఉంటూనే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే
విలేజెస్లో ఉన్న హౌస్కి, స్లమ్ ఏరియాస్లో ఉన్న హౌస్కి, అలాగే రిమైనింగ్ ఏవైతే బిల్డింగ్స్ ఉంటాయో సో వాటికి ఉన్న డిఫరెన్సెస్ని మాత్రమే ఈ లెసన్ తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే టూ మచ్ వాటర్, టూ లిటిల్ వాటర్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్కే. సో టూ మచ్ వాటర్, టూ లిటిల్ వాటర్ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం. చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో వాటర్ అనేది ఒక దగ్గర అవసరానికి మించి ఉన్నది, ఒక దగ్గర అవసరానికి తక్కువ ఉన్నది. సో అలా ఏంటంటే డిఫరెంట్ టైప్స్లో ఉన్నది. అవేంటో చూద్దాం. ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ వాటర్ క్రైసిస్. People don't even get one bucket of water in a day, while in cities there are water parks where lots of gallons of water are used just for fun and play. సో కొన్ని ప్రాంతాల్లో కనుక చూస్తే మనకి ఎన్నో వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ కొన్ని విలేజెస్లో కానీ వాటర్ తెచ్చుకోవడానికి కొన్ని అవర్స్ నడాల్సి ఉంటుంది, కొన్ని కిలోమీటర్స్ నడాల్సి ఉంటుంది. అలాగే సిటీస్లో కనుక చూస్తే మనకి స్విమ్మింగ్ పూల్స్ అని, అలా అంటే వాటర్ పార్క్స్ అని అలాంటివన్నీ ఉంటాయి. సో అక్కడ మనకి లాట్స్ ఆఫ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ ఒక దగ్గర తాగడానికే నీరు లేకపోతే ఇంకొక దగ్గర ఆడుకోవడానికి వాటర్ పార్క్స్ అనేవి ఉంటూ ఉన్నాయి. నల్లమడ ఆంధ్రప్రదేశ్, బజార్గౌన్ మహారాష్ట్ర, కఫీ పరేడ్ ముంబై, హోల్గుండి కర్ణాటక ఆర్ ద ఏరియాస్ ఇన్ ద చాప్టర్ which face the problem of either dirty water or scarcity of water. సో ఈ ఏరియాస్లో ఏంటంటే మనకి అయితే డర్టీ వాటర్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే అసలు వాటర్ అనేది లేదు. నవే డేస్ మెనీ పీపుల్ గెట్ సిక్ డ్యూ టు డయేరియా అండ్ వామిటింగ్ బికాస్ ఆఫ్ డర్టీ వాటర్. సో మనం పొల్యూషన్ అంటే కలుషితం అయిన వాటర్ తాగడం వల్ల మనకి వాటర్ బేస్డ్ వ్యాధులు అనేవి కలరా కానీ డయేరియా, టైఫాయిడ్ ఇలాంటివి చాలా మనకి వస్తూ ఉంటాయి. వెన్ వీ హ్యావ్ డయేరియా అండ్ వామిటింగ్ వీ లాస్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అవర్ బాడీ. వీ షుడ్ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్ వెన్ దిస్ హ్యాపెన్స్. వీ షుడ్ ఆల్సో మిక్స్ సమ్ సాల్ట్ అండ్ షుగర్ ఇన్ ది వాటర్. సో మనకి డయేరియా కనుక వచ్చినట్టయితే ఎక్కువ వాటర్ని లాస్ అయిపోతూ ఉంటాం కాబట్టి మనం ఎక్కువ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో అలాగే ఆ తీసుకున్న వాటర్లో సాల్ట్, షుగర్ అనేది యాడ్ చేసుకొని తాగుతూ ఉండాలన్నమాట. For this, mix 1 teaspoon sugar and a pinch of salt in 1 glass of boiled and cooled water. Taste it to make sure that there is not too much salt. The water should not taste saltier than our tears. సో ఈ విధంగా మనం ఒక స్పూన్ షుగర్, ఒక కొంచెం సాల్ట్ కనుక వేసుకుంటే అది మనకు అంత సాల్టీగా అనిపించదు, తాగడానికి ఈజీగా ఉంటుంది. When a person has diarrhea and vomiting, the water must be sipped slowly by them. Light food must be taken. సో ఎక్కువ ఫుడ్ తినుకుంటా వాటర్ అనేది కాఫీ తాగినట్టు సిప్గా తాగుతూ ఫుడ్ అనేది లైట్గా తీసుకోవాలట. బేబీస్ షుడ్ కంటిన్యూ టు టేక్ దేర్ మదర్స్ మిల్క్ యాజ్ దిస్ గుడ్ ఫర్ దెమ్. ఇట్ ఈజ్ ఆల్సో నెససరీ టు టేక్ సమ్ మెడిసిన్స్. దే కెన్ ఆల్సో బీ హోమ్ మేడ్ రెమెడీస్. సో నార్మల్గా చిన్నపిల్లలు అయితే వాళ్ళ తల్లి యొక్క పాలు అనేవి తాగుతూనే ఉండాలి. అండ్ మన ఇంటి దగ్గరే ఉండే కొన్ని చిట్కాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇఫ్ ద డయేరియా డస్ నాట్ స్టాప్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు గెట్ ద అడ్వైస్ ఆఫ్ ఎ డాక్టర్. సమ్ అదర్ డిసీజెస్ రిలేటెడ్ టు వాటర్ ఈస్ కలరా. సో ఒకవేళ డయేరియా అప్పటికి తగ్గకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని యొక్క అడ్వైస్ అనేది తీసుకోవాలి. కలరా వల్ల కనుక చూసుకుంటే సో కలరా కూడా మనకి ఇలాంటి వాటర్ పొల్యూట్ అయిన వాటర్ ద్వారానే వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టూ లిటిల్ వాటర్ ఆర్ నో వాటర్. దిస్ వాజ్ నథింగ్ న్యూ ఫర్ ద పీపుల్ ఇన్ ద హోల్గుండి ఏరియా ఆఫ్ కర్ణాటక. సో ఇది హోల్గుండి, కర్ణాటకలో ఉన్న హోల్గుండి ప్రజలకి పెద్ద విషయం ఏం కాదంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నీటి కొరత అనేది ఉంటూ ఉంది. ద వెల్స్ వుడ్ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ ఓన్లీ ఇన్ రైనీ డేస్. The village panchayat was worried. This panchayat had some special members, children. The children's panchayat was called Bhima Sangh. సో ఇక్కడ ఏంటంటే పంచాయతీలో ఓన్లీ చిల్డ్రన్ అనే వాళ్ళే ఉంటారట. సో వాళ్ళ పంచాయతీ యొక్క నేమ్ భీమా సంఘ్ అనేది. అయితే ఇక్కడ వర్షాలు పడినప్పుడు ఈ విలేజ్లో కొన్ని బావుల్లో వాటర్ అనేది ఉంటుందట. ద విలేజ్ డోంట్ హ్యావ్ వాటర్ క్రైసిస్ ప్రాబ్లమ్ ఎర్లియర్. Some of the elders recalled that upon the hill there used to be a water tank. The tank would fill with water when it rained. సో ఇక్కడ నార్మల్గా అంత అంటే ఇబ్బంది అయితే ఏమీ లేదంట. ఎందుకు అంటే వీళ్ళు
ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో అంటే యంగ్గా ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ఏం చేశారంటే ఏవైతే కొండలు ఉంటాయి కదా కొండల పైనుంచి పడే రెయిన్ వాటర్ని వీళ్ళు ఒక ట్యాంక్స్లో స్టోర్ చేశారనమాట కింద. ద ట్యాంక్ వుడ్ ఫిల్ విత్ వాటర్ వెన్ ఇట్ రెయిన్. దేర్ యూజ్డ్ టు బి ఫిష్ ఇన్ ది ట్యాంక్ అండ్ గ్రీనరీ అరౌండ్ ఇట్. దోస్ డేస్ even the village wells and the pond used to have enough water. On hearing this, the Bhima Sangh decided that they would first look for that tank. The tank was on the hill. They found that the tank was full of mud and stones now. The tank had many cracks. There were no trees and grass. The children said, "We must clean the tank and make the area green again." So వాళ్ళు కట్టిన ట్యాంక్లో ఏంటంటే ఫుల్గా మొత్తం మట్టి అదంతా చేరుకుపోయింది కాబట్టి ఫస్ట్ దాన్ని క్లీన్ చేయాలి అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారనమాట. సో క్లీన్ చేయాలని చెప్పి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి టూ మచ్ వాటర్, టూ లిటిల్ వాటర్ అనే దానికి సంబంధించి. అబ్దుల్ ఇన్ ద గార్డెన్. సో అబ్దుల్ ఇన్ ద గార్డెన్ అనేది దేనికి సంబంధించింది అంటే సో ఒక పిల్లవాడు గార్డెన్లో మొక్కలు నాటుతూ ఉంటాడు. సో ఆ సందర్భంలో మనకి లెసన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దిస్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ యొక్క రూట్స్ గురించి తెలియజేసేదే మనకి ఈ లెసన్. అసలు రూట్ అంటే ఏంటంటే ఈ రూట్ పైన లాస్ట్ సీటెట్లో మనకి బిట్ అనేది వచ్చిందంటే రూట్ ఏ పనులు చేస్తూ ఉంటుంది. సో సీటెట్కి సంబంధించిన పేపర్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో అప్పుడే మీకు పేపర్లో బిట్ అనేది డైరెక్ట్గా వస్తుందా, అప్లికేషన్ మెథడ్లో వస్తుందా ఏంటనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. సో ద రూట్ ఆఫ్ ఏ ప్లాంట్ ఈజ్ ద పార్ట్ దట్ ఈజ్ బరీడ్ ఇన్ ది సాయిల్. రూట్స్ ఆర్ ఆల్వేస్ అండర్ ద సాయిల్, దో సమ్టైమ్స్ రూట్స్ కెన్ బి అబోవ్ ద గ్రౌండ్. This is called an aerial root. For example, banyan tree root. Example of roots are carrot, beetroot, turnip, radish, sugar beet, sweet potato. సో ఇవన్నీ కూడా ఏంటంటే రూట్స్ అనేవి ఏంటంటే మనకి భూమి కింద ఉంటాయి, అంటే భూమి కింద మట్టిలో ఉంటూ ఉంటాయి. సో అది ప్లాంట్కి కావాల్సిన అన్ని మినరల్స్ని కూడా, వాటర్ని, మినరల్స్ అన్నిటిని కూడా అందిస్తూ ఉంటుంది అన్నమాట. సో మనకి బయటకు కనిపించే కొన్ని వేర్లు కూడా ఉంటాయి, వాటిని మనం ఏరియల్ రూట్స్ అని అంటూ ఉంటాం. సపోజ్ మనకి మర్రి చెట్టు ఊడలు అనేవి అలాగే వాటి వేర్లు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనం ఈ వేర్లకి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు అంటే క్యారెట్, బీట్రూట్, రాడిష్, టర్నిప్, స్వీట్ పొటాటో, షుగర్ బీట్ ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ టైం మనకి బిట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే రూట్ చేసే పనులు ఏంటి అని, అంటే మినరల్స్ని అందించడం, మినరల్స్ని, వాటర్ని అందించడం, అలాగే మొక్కకి సపోర్ట్ ఇవ్వడం అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మొక్కకి సాయిల్ని కూడా అందిస్తుంది అని ఇవ్వడం జరిగింది. కానీ మొక్క ఓన్లీ వాటర్ని అలాగే మినరల్స్ని మాత్రమే అందిస్తూ ఉంటుంది, వేర్ల ద్వారా చెట్టుకి సాయిల్ని అందించదు. సో అలా ఏంటంటే ఒక 4 స్టేట్మెంట్స్ అనేవి ఇచ్చి అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏది అని అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ కింది వాటిలో రూట్స్ అనేవి ఏవేవి అని అడగడం జరిగింది. వాటిలో మనకి క్యారెట్, రాడిష్, అలాగే జింజర్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరిగింది. సో వాటిలో రూట్కి సంబంధించినవి ఏవి అని మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ప్లాంట్స్ నీడ్ దేర్ రూట్స్ ఎస్పెషల్లీ ఫర్ 3 రీజన్స్. ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది బిట్ అనేది. ద రూట్స్ టేక్ వాటర్ అండ్ న్యూట్రిషన్స్, ఏ సార్ట్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ద సాయిల్. దే ఆల్సో ఆఫెన్ స్టోర్ దిస్ ఫుడ్. దే ఫిక్స్ ద ప్లాంట్స్ టు ది గ్రౌండ్. సో ఈ మూడింటి పైన మనకి బిట్ అనేది రావడం జరిగింది. అంటే అవి భూమి కింద ఉండి ఫుడ్ అనేది స్టోర్ చేస్తూ ఉంటాయి అండ్ మినరల్స్ని, న్యూట్రియంట్స్ని మొక్కకు అందిస్తూ ఉంటాయి. అలాగే ప్లాంట్ అనేది పడిపోకుండా భూమికి పట్టి ఉంచుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ కనుక చూస్తే అబౌట్ డెజర్ట్ ఓక్ అనేది ఒక ప్లాంట్. సో దీనిపైన కూడా లాస్ట్ టైం బిట్ రావడం జరిగింది. సో డెజర్ట్ ఓక్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన ట్రీ అని చెప్పి అడిగాడు అనమాట. డెజర్ట్ ఓక్ ఆర్ ద నేటివ్ స్పీసెస్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాకి సంబంధించినవి ఈ డెజర్ట్ ఓక్ అనేవి. ఇట్స్ రూట్ గోస్ డీప్ ఇన్ ది సాయిల్ అంటిల్ దే రీచ్ వాటర్. సో ఎంత అంటే వాటర్ ఎక్కడుందో అక్కడి వరకు కూడా ఇవి వెళ్తూ ఉంటాయి అన్నమాట వీటి యొక్క రూట్స్. దే స్టోర్ వాటర్ ఇన్ దేర్ ట్రంక్.
సో వాటి యొక్క కాండంలో వాటర్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయట. వెన్ దేర్ వాజ్ నో వాటర్ ఇన్ ద డెజర్ట్, ద లోకల్ పీపుల్ యూస్ టు పుట్ ఏ థిన్ పైప్ ఇన్ టు ద ట్రంక్ ఆఫ్ ద ట్రీ టు డ్రింక్ వాటర్. సో చుట్టుపక్కల ఎప్పుడైనా వాటర్ దొరకకపోతే వాళ్ళకి తాగడానికి సన్నని పైప్ లాంటిది ఆ కాండంలోకి గుచ్చితే వాళ్ళకి వాటర్ అనేది వస్తూ ఉంటుందట. దిస్ ట్రీ ఈజ్ 10 to 16 meters tall and has high as up to 20 meter. సో 10 to 16 meters ఉంటుందట, 20 మీటర్ల వరకు ఎదగలదట. ద అనుగు పీపుల్ నోస్ ద ట్రీ యాజ్ కుర్కరా. కుర్కరా అని అనుగు పీపుల్ అంటూ ఉంటారనమాట ఈ ట్రీని, డెజర్ట్ ఓక్ని. సో ఇది దేనికి సంబంధించిందంటే ఆస్ట్రేలియా. ఇది ఎంత హైట్ పెరుగుతుందంటే అప్ టు 20 మీటర్స్ పెరుగుతుంది. నార్మల్గా 10 to 16 meters టాల్ అనేది ఉంటుంది. సో వాటర్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే ట్రంక్లో. సో ఈ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు రివైజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఈటింగ్ టుగెదర్. సో ఈటింగ్ టుగెదర్ అనేది అస్సాంలో జరిగిన ఒక రిలీజియస్ ఫెస్టివల్కి సంబంధించిన లెసన్ అనమాట. ద అబౌవ్ చాప్టర్ ఈజ్ బేస్డ్ ఆన్ ది డిస్కషన్ ఆఫ్ ఏ ఫెస్టివల్ నేమ్డ్ బిహు ఇన్ విచ్ పీపుల్ డూ కమ్యూనిటీ ఫీస్ట్ ఈటింగ్ టుగెదర్. సో అందరూ కలిసి ఒక దగ్గర తినడం అనమాట. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే అస్సాంలో. దాని యొక్క ఫెస్టివల్ పేరు ఏంటి అంటే బిహు. మాఘ్ బిహు ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 14th and 15th January, ద ఫస్ట్ అండ్ సెకండ్ మాఘ్ అకార్డింగ్ టు అస్సామీ క్యాలెండర్. సో నార్మల్గా అయితే January 14th, 15th మనం సంక్రాంతి జరుపుకుంటూ ఉంటాం కదా, వీళ్ళు ఏంటంటే మాఘ్ బిహు అనేది జరుపుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే 1st, 2nd మాఘ్. సో 1st, 2ndలో మాఘ మాసంలో 1st, 2ndన జరుపుకుంటారనమాట. బిహు ఈజ్ ద నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం సెలబ్రేట్ 3 times in the year. మాఘ్ ఇన్ January, భోగ్ ఇన్ April అండ్ కాటి ఇన్ October. సో మాఘ్ అనేది జాన్వరిలోని, బొహాగ్ అనేది ఏప్రిల్లోని, కాటి అనేది అక్టోబర్లోని ఇయర్కి 3 times జరుపుకుంటూ ఉంటారట. బిహు ఈజ్ సెలబ్రేటెడ్ బికాస్ న్యూ రైస్ క్రాప్స్ ఆర్ హార్వెస్టెడ్. సో పంట అనేది చేతికొచ్చిన ఆనందంలో ఈ యొక్క పండుగ జరుపుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ద అస్సామీ సెలబ్రేషన్ ఆఫ్ మకర్ సంక్రాంతి. సో అస్సామీ వాళ్ళు మకర్ సంక్రాంతి అని అంటూ ఉంటారు. నెక్స్ట్ ద ఫస్ట్ డే ఆఫ్ బిహు ఈజ్ కాల్డ్ ఉరుకా, వేర్ పీపుల్ హ్యావ్ ఏ కమ్యూనిటీ ఫీస్ట్ అండ్ బిల్డ్ ఏ టెంపరరీ షెడ్ మేడ్ ఆఫ్ బ్యాంబూ కాల్డ్ బేలాగర్ అండ్ మేజీ, ఏ స్ట్రక్చర్ మేడ్ ఆఫ్ వుడ్ ఆర్ ట్రీ లీవ్స్ దట్ ఈస్ టు బి బర్న్ట్. సో ఫస్ట్ ఉరుకా అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా ఏంటంటే అందరూ ఒక దగ్గర చేరి ఈ విధంగా అయితే గడ్డితోనో లేకపోతే వెదురుతోనో లేకపోతే కర్రలతోనో ఈ విధమైన బేలాగర్ ఆర్ మేజీ అని అంటూ ఉంటారు. సో వీటిని తయారు చేస్తూ ఉంటారనమాట. అయితే ఇవి దేనికి అంటే మనకు కాల్చడానికి, అంటే ఇప్పుడు సపోజ్ మనం భోగి మంట ఎలా వేసుకుంటామో అలా అనమాట, ఈ విధంగా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫుడ్ సర్వ్డ్ ఇన్ బిహు ఆర్ బోరా చేవా, బోత్ ద వెరైటీస్ ఆఫ్ స్టిక్కీ రైస్ ఇన్ అస్సాం. సో బోరా చేవా అనేవి ఏంటి అంటే రైస్ అనమాట, అస్సాంలో ఒక రైస్ నేమ్. రోస్టెడ్ స్వీట్ పొటాటోస్, మీట్, ఫిష్, వెజిటేబుల్స్, టీ అండ్ పితా, ఏ టైప్ ఆఫ్ రైస్ కేక్. సో పితా అనేది ఒక రైస్తో చేసిన కేక్ లాంటిది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళ యొక్క తినడంలో భాగంగా ఈ యొక్క అన్నీ కూడా పార్ట్ కింద ఉంటాయి. ఇన్ నైట్ దే ప్రిపేర్ చేవా రైస్ ఇన్ ఏ వెజల్. దే విల్ లైట్ ఏ ఫైర్ అండ్ బాయిల్ ద వాటర్ ఇన్ ద బిగ్ తవా. ఆన్ దిస్ వెజల్ దే విల్ పుట్ ద కడాయ్ కంటైనింగ్ సోక్డ్ రైస్ and cover it with banana leaves. After some time the chewa rice will be cooked and ready to eat. సో ఏంటి అంటే నార్మల్గా పొయ్యి అనేది వెలిగించి దానిపైన ఒక పెద్ద కడాయి అనేది పెట్టి ఆ రైస్ అనేవి ఉడికించరు. సోక్ చేస్తారంటే నానబెట్టిన రైస్ అనేది ఆ పెనంలో వేసి వాటిపైన అరిటాకులు అనేవి వేస్తూ ఉంటారట. అది కొంత సమయానికి ఆ రైస్ అనేది ఉడికిపోతుందట. ద ఉమెన్ వేర్ డ్రెస్డ్ ఇన్ ఎల్లో, దే వోర్ బ్యూటిఫుల్ మేకలా చడోర్. సో వాళ్ళు ఎల్లో కలర్ డ్రెస్ అనేది వేసుకుంటూ ఉంటారనమాట. ద డ్రమ్స్ స్టార్టెడ్ టు ప్లే అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ టు సింగ్ అండ్ డాన్స్ అరౌండ్ వన్స్ ద బేలాగర్ వాజ్ సెట్ ఆన్ ఫైర్. సో ఎప్పుడైతే ఇందాక మనం చూసాం కదా ఒక హట్ లాంటిది ఉన్నది కదా బేలాగర్ అనేది, సో దాన్ని మంట పెట్టినప్పుడు అందరూ కూడా డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారట. ఆన్ ద నెక్స్ట్ డే ఇన్ ఎర్లీ మార్నింగ్ మేజీ ఆల్సో ఎన్లైటన్.
సో మేజీ అనేది మనకి కర్రలతో చూసాం కదా, ఈ విధంగా పొడుగ్గా కర్రలు పేర్చినట్టుంది. సో అది కూడా నెక్స్ట్ డే కాల్ చేస్తారు. ద సెలబ్రేషన్స్ ఆల్సో ఫీచర్ ట్రెడిషనల్ అస్సామీ గేమ్స్ సచ్ యాజ్ టేకిలీ భోంగా అంటే పాట్ బ్రేకింగ్ అండ్ బఫెలో ఫైటింగ్. సో వీటితో మనకి అంటే ఈ గేమ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారట. అదర్ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. నార్మల్గా ఇప్పుడు అస్సాంలో మనం మకర సంక్రాంతి మనం ఎలా జరుపుకుంటామో అక్కడ వాళ్ళు సంక్రాంతి అనేది ఆ విధంగా జరుపుకున్నారు బిహు అనే పండుగ ద్వారా. సో ఇక్కడ మకర సంక్రాంతి ఇన్ జనవరి ఇండియా, మన ఇండియాలో ఒక్కొక్క స్టేట్లో ఎలా జరుపుకుంటారు. నార్మల్గా తెలుగు రాష్ట్రాల్లో అయితే జనవరిలో మకర సంక్రాంతి అనే పేరుతో జరుపుకుంటారు. పొంగల్ ఇన్ జనవరి తమిళనాడు, హోలీ ఇన్ మార్చ్లో హోలీ అనేది జరుపుకుంటారు. బైసాఖి ఇన్ ఏప్రిల్, రొంగలి బిహు ఇన్ ఏప్రిల్, హరేలీ ఇన్ జూలై ఆగస్ట్. ఛత్తీస్గఢ్లో హరేలీ అనేది జూలై ఆగస్ట్లో జరుపుకుంటూ ఉంటారు. ఓనం ఇన్ ఆగస్ట్ సెప్టెంబర్ కేరళ. ఓనం అనేది కేరళకు సంబంధించింది, ఆగస్ట్ సెప్టెంబర్లో జరుపుకుంటూ ఉంటారు. నౌకాయ్ అనేది ఒరిస్సా, ఆగస్ట్ సెప్టెంబర్లో జరుపుతారు. కుట్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో నవంబర్లో జరుపుతూ ఉంటారు. టోకు అమాంగ్ ఇన్ నవంబర్. సో వెస్ట్ బెంగాల్లో టోకు అనేది జరుపుకుంటూ ఉంటారు. సో ఇది ఇవాళ మన లెసన్కి సంబంధించి. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇవి మనం పార్ట్స్ కింద చేసుకోవడానికి గల కారణం ఏంటంటే చాలా ఎక్కువ 27 లెసన్స్, ఆల్మోస్ట్ 27 లెసన్స్ అనమాట. సో అందుకనే మనం పార్ట్స్ కింద అయితే చేసుకున్నాం. సో ఇంకా 7 లెసన్స్ అనేవి మనకి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పెడగాగి అంటే ఇంగ్లీష్ అలాగే మ్యాథ్స్ ఈవీఎస్కి సంబంధించిన పెడగాగి లెసన్స్ అయితే కూడా కంటిన్యూ చేద్దాం. వాటితో పాటు కంటెంట్ కూడా వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్దాం. ఈ ఏవైతే దసరా నవరాత్రులు ఉన్నాయో సో ఈ డేస్ తప్పితే మనకి తర్వాత రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఖచ్చితంగా డేకి 3-4 కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ కంగారు పడొద్దు. వీడియోస్ అనేవి డైలీ వస్తూ ఉంటాయి. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేకపోతున్నాను, అర్థం చేసుకోగలరు. సో ఏంటి అంటే ఇది ఇవాళ మన వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.